నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప సంక్రాంతి సంబరాలు జరుగుతూనే ఉన్నాయని, ఇందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్ ను ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. 105 మంది లబ్ధిదారులకు ₹1,13,00,000 చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కడపకు ఇప్పటి వరకు 1.5 సంవత్సరంలో 600 మంది లబ్ధిదారులకు ₹6 కోట్ల పంపిణీ చేశామని అన్నారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని, సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కడప చరిత్రలో ఇంతవరకు ఎన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చేయలేదని అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళిన అవసరం లేదని, తమ వద్దకు వస్తే వారి అప్లికేషన్ మేమే ఫిలప్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపుతామని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ లబ్ధిదారులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. साइड में भी सर साइड फ्रीज फ्रीज ముందు కొండ చైర్మన్ బాగుండాలి. కొండ చైర్మన్ ఈ పక్క పెట్టండి. అందరికీ నమస్కారం. ఈ దినం కడపలో కడప సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 105 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు ₹1,13,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈరోజు దాదాపు 600 వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గంలో గత 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్ల పైచిలుకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతూ ఉంది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు ఆశించిన విధంగా పేద బలుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఇంకా కొనసాగిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉంది, పేదవాళ్ళు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక భారాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు
ఎంత శ్రద్ధతో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారనేది ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమమే నిదర్శనము. ఎప్పుడూ లేని విధంగా కడప నియోజకవర్గంలో ప్రజలు, పేదవాళ్ళు ఈ యొక్క సహాయం కోసము ఎవ్వరి సహకారం లేకున్నా కూడా డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసము మా ద్వారా ప్రాసెసింగ్ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకున్న కష్టాల్లోంచి బయటపడే పరిస్థితిని ఈరోజు కడప నియోజకవర్గంలో తీసుకొచ్చినాము అని అంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి సదా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న అలాగే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఒక మార్పు తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైందని, ఇది వాళ్ళ వల్లనే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు 105 మందికి 1,13,00,000 రూపాయల 13,25,000 రూపాయల 1,13,25,000 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మెగా చెక్కుల కార్యక్రమం పంపిణీ చేస్తున్నాము. దీనికి కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ థ్యాంక్స్ టు సిబిఎన్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.